అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు నైవేద్యాలు సిరీస్లో ఈరోజు డే 9 కోసం మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా చింతపండు పులిహోరకి కావాల్సిన పదార్థాలు: అన్నం, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, పుట్నాలు, కొద్దిగా ఆయిల్, ఇంగువ మరియు పసుపు, ఇంకా ఉప్పు. ఇవన్నీ ఒక పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల వరకు బియ్యంని కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని అన్నం వండుకోవాలి. అన్నం కుక్ అయిన తర్వాత ఒక విశాలమైన గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అన్నంని వేసి చల్లార్చుకోవాలి. అన్నం చల్లారుతుండగా మనం పోపు తయారు చేసుకుందాం. ముందుగా పోపు కోసం స్టవ్ పైన ఒక బాండీని పెట్టి బాండీలో చూపిస్తున్నంత ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 నుంచి 12 వరకు మిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మిరపకాయలు లైట్గా వేగిన తర్వాత అందులో కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా ఈ 4 వేగిన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలతో పాటు హాఫ్ కప్పు పుట్నాలు కూడా వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇలా మంచిగా కలుపుకుంటూ మాడనివ్వకుండా పోపు మొత్తంని వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అందులో చిటికెడంతా పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మనం ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువతో పాటు కరివేపాకు మరియు ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న స్పూన్లో హాఫ్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ పై నుంచి నీట్గా కలిపేసుకొని ఆ పచ్చివాసన అంతా పోనివ్వాలి. ఇలా రెడీ చేసుకున్న పోపుని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా పోపు అంతా సపరేట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీని స్టవ్ పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే ఒక నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. అలా నానబెట్టి ఉంచిన చింతపండులో నుంచి చింతపండుని సపరేట్ చేసి ఆ రసం మొత్తంని గుజ్జులాగా చేసుకొని అది ఈ ఆయిల్లో వేసి ఉడకనివ్వాలి. ఈ చింతపండు రసం ఎంత థిక్గా అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి బాగా ఉడకనివ్వండి. ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడకనించుకోవాలి. ఇది మొత్తం ఒక మంచి కన్సిస్టెన్సీ రావడానికి మినిమం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి మంచిగా ఓపికతో ఉడికించుకోవాలి. సైడ్స్ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి, అలా వదిలేయకుండా. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం దగ్గరికి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అది వాటరీ టెక్స్చర్ నుంచి కాస్త పేస్ట్ లాగా మారుతుంది. ఇలా ఇంకొంచెం థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనం చింతపండు రసంని ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా ఇంత థిక్ పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని మనం ముందుగానే కుక్ చేసి చల్లార్చుకున్న రైస్లో వేసి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో పసుపు వేసి ఉంటాం కాబట్టి మళ్ళీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు, కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా చింతపండు పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం రైస్ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆవపొడి వేసుకోవాలి. ఆవపొడి వల్లనే చింతపండు పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఆవపొడి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సైడ్కి తీసి ఉంచుకున్న పోపు వేసుకొని నీట్గా కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ. ముద్దలు ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి పొడి పొడిగా రైస్ని. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే దేవి నవరాత్రుల్లో డే 9 నైవేద్యం రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.